ఈ 10 నెలల్లో బిట్టుగాడు రెండోసారి టెన్షన్ పెట్టిండండి ఈరోజు చాలా. నేను ఇలా వెళ్ళడం లేట్ అయింది. రోజు 1:00 నుంచి 2:00 మధ్యన వెళ్తా మధ్యాహ్నం పూట. నాకు 4 అయింది ఇయాల వెళ్ళేసరికి బిట్టు దగ్గరికి. లేదసలు వాడి ఫ్రెండ్స్ మొత్తం ఉన్నారు. వాడుండే లొకేషన్, షెల్టరు, పోలీస్ స్టేషను, కరెంట్ ఆఫీసు ఇవన్నీ చూసా. రోడ్డు అవతల చూసా. నాకు భయం ఏమొస్తదంటే ఏమైపోయిందో అని ఏదైనా యాక్సిడెంట్‌కినైతే మున్సిపాలిటీ ట్రాక్టర్‌లేసి తీసుకెళ్ళిపోతారు. ఇక లైఫ్‌లో కనబడదని అదొక భయమైతది నాకు బాగా. బిట్టు కనబడదేమో అని. ఆ రోడ్డు అవతల చూసా. అన్ని ప్లేసుల్లో వెతికా. నా హోప్ పోవట్లేదు ఏమైపోయిందో అని. డ్రైనేజీల్లో పడ్డదేమో అని డ్రైనేజీలన్నీ వెతికా. లాస్ట్‌కి కొంచెం ముందుకెళ్ళి రోడ్ అవతల చూద్దామని ఒక డ్రైనేజ్ దగ్గరికెళ్ళి చూస్తే డ్రైనేజ్ అవతల ఉందండి బిట్టు. అసలు అక్కడికి ఈ సైడ్ నుంచి అట్లా ఎట్లా పోయిందో అదిగో అక్కడుంది బిట్టు. కాస్త దూరంలో. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే నేను ఈరోజు రాననుకుందో ఏమో. ఈ 10 నెలల్లో వాడి దగ్గరికి పోకుండా ఉండడం ఇది నాది రెండోసారి. ఫస్ట్ టైం. అంటే ఒక్కసారే నేను ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసి పోయా. ఒక్కసారి ఊరెళ్ళా 10 నెలల్లో. 10 నెలల్లో వాడి దగ్గర పోయింది అదొకటేసారి. అప్పుడు వాళ్ళు పెట్టారు అన్నం ఒకరు. నేను మళ్ళీ తీసుకొని వచ్చేసా. వాడిని అక్కడి నుంచి లొకేషన్ దగ్గర నుంచి. ఒక 1 మినిట్ నీళ్ళు తాగిందండి అక్కడి నుంచి. నేను చూసి తీసుకురాకపోతే మరి ఆ డ్రైనేజ్ పక్క నుంచి ఎట్లా దాటొచ్చేదో ఏమో కానీ వాడు కనబడే వరకు నేను వదిలిపెట్టలే. రోడ్డు క్రాస్ చేసిపోయి అవతల ఉండేటోడు. వాడు ఈ 10 నెలల్లో నాకు ఎక్కడెక్కడ మిస్ అయినప్పుడల్లా కనిపించిన లొకేషన్‌లన్నీ తిరిగా. ఆ 4, 5 ప్లేసులనే కవర్ చేస్తాడు. ఫస్ట్‌లో ఎక్కడున్నాడో వెనకాల స్ట్రీట్ వెనకాల ఒక కారు కింద ఉండేవాడు. అక్కడికి షెల్టర్‌లో, పోలీస్ స్టేషను, కరెంట్ ఆఫీసు, రోడ్డు అవతల ఒక బేకరీ దగ్గర కూర్చుంటాడు. అక్కడెక్కడా లేడు. ఏమైపోయిండో ఇక మున్సిపాలిటీ ట్రాక్టర్‌లో ఏమైనా యాక్సిడెంట్ అయిందని అదొక భయం. లాస్ట్‌కు డ్రైనేజీల్లో ఎక్కడైనా పడిపోయి అరుస్తుందా అని వెతుక్కుంటూ డ్రైనేజీల పక్కన వెళ్తే డ్రైనేజ్ అవతల ఉంది. ఎన్ని నీళ్ళు తాగిందో చూడండి. నిమిషం సేపు. మరి అక్కడికి పోయి ఎందుకుందో ఇవాళ నేను రాననుకుందో ఏమో. అంటే మధ్యాహ్నమే వస్తా కదా! ఇక ఈరోజు రాననుకోని అక్కడికెళ్ళి పడుకున్నట్టుంది. కానీ వాడు కనిపించే వరకు నేను వదిలిపెట్టలేదండి. ఎందుకంటే నాకు మనసులో మనసుండదు. వాడిని చూడకుండా నేను ఇంటికెళ్ళిపోతే ఏమైపోయిందో అని నాకు బాధ. ఇంటికెళ్ళిపోయినా మళ్ళీ రావాల్సొస్తది. అసలే ఈవినింగ్ గదా! అసలు ఇక మళ్ళీ ఎందుకనేసి కనిపించే వరకు వెతికినా లక్కీగా డ్రైనేజ్ పక్క నుంచి వెళ్ళి లోపల చెత్తలో పడుకున్నాడు. హ్యాపీ అండి. నా మనశ్శాంతి.